నమస్తే. కర్నూలు జిల్లా ఉరోగల్ మండలం ఎయిర్‌పోర్ట్ ఆపోజిట్‌లో ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ ఉంది. అదేంటో తెలుసా? ఇదే ఏరోన్ రిసార్ట్. ఈ రిసార్ట్‌లో మ్యారేజెస్, హల్దీ ఫంక్షన్స్, పార్టీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ రిసార్ట్ వచ్చేసి ఎయిర్‌పోర్ట్‌కి ఆపోజిట్‌లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కనే రాక్ గార్డెన్ విజిట్ ప్లేస్ కూడా ఉంది. సో, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వాళ్ళకి ఇదొక మిడిల్ పాయింట్. సో, ఇక్కడికొచ్చి స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడికో వెళ్ళి ఫంక్షన్స్, పార్టీస్ చేసుకోవాలని ఏం లేదు. మీరు ఈ రిసార్ట్‌కి వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా స్పీషియస్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఈ హోటల్ గురించి మనతో మాట్లాడడానికి ఎరోన్ హోటల్ ఓనర్ మల్లికార్జున్ రెడ్డి గారు ఉన్నారు. సో, వారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. సో, మల్లికార్జున్ గారు ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఏరోవన్ హోటల్‌లో ఎంటర్ అవ్వంగానే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే చుట్టుపక్కల ఏమీ లేదు కదా! అసలు ఇక్కడ రిసార్ట్ ఎలా పెట్టారు? ఈ థాట్ ఎలా వచ్చింది అని డౌట్ వచ్చింది. సో, మీరు ఇక్కడ రిసార్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటారు? ముఖ్యంగా అండి స్వాతి గారు, ఆహ్, ఈ ఏరియాలో హ్మ్. మంచి స్పెషాలిటీ కల హోటల్ లేదనే ఉద్దేశంతో, ఎందుకనంటే ఈ ఏరియా చాలా డెవలప్ అవుతుంది. హ్మ్. చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ రాబోతున్నాయి. కొన్ని వచ్చినాయి కూడా. నాకు ఆలోచన వచ్చింది ఒకసారి, ఇది నా తోట హ్మ్. ఇంతకుముందు. హ్మ్. నేనేమనుకున్నానంటే, సరే ఇన్ని వస్తున్నాయి కదా, మనం ముందరనే ఆ కంపెనీలన్నీ వస్తున్నాయి, ముందరనే మనం ఇక్కడ ఒక హోటల్ అటువంటిది కడితే వాళ్ళకి బాగుంటుంది, మనకు బాగుంటుంది. ఇక్కడికి టౌను ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదైతే సెంటర్లో ఉంది, ఇండస్ట్రీస్ కూడా బాగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. తర్వాత దాదాపు 10,000 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో. చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇక్కడ వస్తున్నాయి. నేను ముందరనే అంటే సరే మనం కూడా దానితో పాటు మనం ఇక్కడ ఒక మంచి హోటల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు మీరు? ఇది ఇప్పటికి కంప్లీట్ అయ్యి దాదాపు 1 ఇయర్ అవుతుందండి. ఓకే. 1 ఇయర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ బిజినెస్ బానే ఉందంటారా? ఓకే. ఇప్పుడిప్పుడే అంటే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా కంపెనీలు ఇక్కడ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ గ్రీన్కో అనేది ఒక సంస్థ, హైడల్ విండ్ సోలారు, అది ఏషియాలోనే సెకండ్ ప్రాజెక్టు అది. తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్టే అవుతుంటారు. తర్వాత జేరా స్టీల్స్ అనే హైదరాబాదులో ఉంది. ఇప్పుడు 600 ఎకరాల్లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తారు. వాళ్ళు మంచి సపోర్ట్ చేశారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా దగ్గర ఉంది ఇది. మేము కూడా వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ ల్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళ ఇండస్ట్రీ మేము ఇక్కడ హోటల్ రెడీ చేసాము. దాదాపు 1 ఇయర్ వాళ్ళు మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళకు మంచి సర్వీస్ చేయడం జరిగింది. వాళ్ళు మాతో ఇప్పుడు కానీ కంటిన్యూ అవుతుంది. సో, ఈ హోటల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయంటారు? ఇక్కడ అదే అట్లా స్టే అయ్యేదే కాకుండా ఇది టౌన్ కు దగ్గర ఉండడం వల్ల ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ కానీ, తర్వాత మెహందీ, హల్దీ ఇటువంటి ఫంక్షన్స్ చాలా జరుగుతున్నాయండి. అంటే ఎందుకంటే ఇది నేచర్ లో ఉంది, నేచర్ స్టే మాదిరి ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇంకా తర్వాత సంగీతం అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని బాగా ఇక్కడ అన్ని జరుపుకోవచ్చు అంటారు. అలాగే ఇక్కడ రూమ్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటారు? ప్రైజెస్ ఇది చూస్తే ఈ అంబియన్స్ ఇది చూసినాం అనుకోండి, కొంచెం హై ఉందేమో అని అనుకుంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫస్ట్ అట్లే అనుకున్నారు, ఇంత పెద్ద హోటల్ కడుతున్నారు, అక్కడికి పోతే చాలా రేట్లు ఉంటాయేమో అట్లా అని అనుకున్నారు. కానీ బట్ మేము రీజనబుల్ రేట్లో అంటే 2000 నుంచి స్టార్ట్ అయ్యి మంచి సూట్ రూమ్ 3000 వరకు ఇక్కడ ఉంటుంది. మంచి స్పెషాలిటీస్ తో ఫుడ్ గానీ అన్ని అవైలబుల్ లో ఉంటాయండి. ఓకే. సో, ఇక్కడ ఫుడ్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇంకా లైక్ ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. నా ఆలోచన ఏమంటే ఇక్కడ కర్నూలు నుంచి బెంగళూరు, తర్వాత హైదరాబాద్లో పోయి ఈ డెస్టినేషన్ మ్యారేజెస్ ఇవన్నీ చేసుకున్నారు. ఈ డెస్టినేషన్ మ్యారేజ్ కర్నూలులో జరిగేలాగా ఒక 50 రూములు ఇక్కడ నిర్మించి
దానికి అనుబంధంగా అన్ని చిన్న ఫంక్షన్ హాల్ కానీ స్విమ్మింగ్ పూల్ అన్ని దాంతో ఏర్పరచాలనే ఉద్దేశంతో ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ స్టార్ట్ చేసి అది చేసేసారు. 1 ఇయర్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఓకే. తర్వాత రిలయన్స్ వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ రిలయన్స్. వాళ్ళకి చుట్టుపక్కల చూసినా కానీ వాళ్ళకి సరైన బిల్డింగ్ దొరకలేదు. ఇప్పుడు వాళ్ళకి మాది చూశారు, అక్కడ పైన బ్యాంకెట్ హాల్ ఉంది, ఓకే. అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ కొత్తగా ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళు చేసుకుంటున్నారో రిక్రూట్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారండి. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకు అట్ ది సేమ్ టైం మనకు కూడా వాళ్ళకి దగ్గర, ఇది వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఓకే. ఫస్ట్ టైం అంటే మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉండినాయా? అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని? నాకైతే ఉండేది కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఇది, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఇక్కడ అంతా. ఓకే. ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ కానీ చాలా మందికి ఇంత పెద్దగా ఇక్కడ కడుతున్నారు, ఏం జరుగుతుంది, ఏం సోర్సెస్ ఉన్నాయి అనేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఓ కరెక్ట్, ఇది ఆయన మంచి ఆలోచనతో కట్టాడు, చాలా బ్యూటిఫుల్గా కట్టాడు అనేది వాళ్ళు. ఓకే. ఇక్కడ కూడా చాలా స్పీషియస్ గా ఉంది అండ్ ఈవినింగ్స్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కానీ. అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండ్ మీ అమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ డెస్టినేషన్ మ్యారేజెస్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఓకే. ఇంకా ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఏదైనా విజిట్ ప్లేసెస్ ఇలాంటివి దగ్గరే ఉన్నాయండి. ఇక్కడ రాక్ గార్డెన్ అనేది ఒకటి ఉంది, అక్కడ కూడా దగ్గరే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అది కూడా దీనికి ఇది ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి కొంచెం తిరిగి అట్లా రావడానికి కూడా అది ఉంది. ఇంకోటి ఎయిర్పోర్ట్ అపోజిట్ ఎయిర్పోర్ట్ లో ఉండడం వల్ల మాకు మంచి, వాళ్ళతో కూడా ఇప్పుడు ఇండిగో వాళ్ళతో కూడా మేము టైప్ అయినామండి. వాళ్ళు కూడా వస్తుంటారు. త్వరలో 2 పెద్ద ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. వాళ్ళకల్లా కూడా మాది అనుకూలంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి రిసార్ట్ మొత్తం ఒకసారి ఎలా ఉందో మీరు చూపించాలి. ఖచ్చితంగా అండి, అన్ని చూపిస్తాను. ఇది రిసెప్షన్ అండి. ఇది డైనింగ్ హాల్ అండి. స్వాతి గారు ఇక్కడ అన్ని రకాల ఫుడ్ అంటే వెజ్ నాన్ వెజ్ అన్ని కూడా రాయలసీమ టైప్ లో మేము ఇక్కడ అందిస్తుంటామండి. కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు మేము వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే చేస్తాం. ఇదంతా కూడా ఓపెన్ డైనింగ్ అండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓపెన్ డైనింగ్. ఇక్కడ ఇదంతా కూడా న్యాచురల్ గా ఇది ఉంటది. ఇక్కడ బయట కూర్చొని తినే వాళ్ళకి కూడా ఇది ఓపెన్ డైనింగ్ ఏర్పాటు చేస్తాం. సో సార్ ఈ రూమ్స్ ఎన్ని రూమ్స్ ఉంటాయి అంటారు? ఎంత మందికి ఉండొచ్చు? 25 రూమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది చూసారా, ఇదంతా కూడా పెళ్లి మండపం, తర్వాత హల్దీ, తర్వాత సంగీతు, ఇవన్నీ బాగా జరుగుతున్నాయండి. ఎక్కువగా అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ ప్లేస్ లో. చాలా బాగుంటది. మంచి ఇది స్టేజ్. ఇక్కడ ఏదైనా సంగీత్ ఇక్కడ చేసుకుంటున్నారు, హల్దీ ఇటు చేసేసుకుంటున్నారు. ప్లేస్ అంతా కూడా ఒక 400 మెంబర్స్ పట్టే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఎంత మందికైనా సరిపోతుంది అన్నంత ఫ్రీగా. 400 అందులో ఓపెన్ ఎయిర్ ఉంటది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ప్లేస్ ను చాలా ఇష్టపడతారు. సో ఇంకా పార్కింగ్ కూడా మంచిగా చాలా స్పీషియస్ గా ఎన్ని కార్స్ వచ్చినా కూడా పెట్టుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా ముందు కూడా ఉంది, ఎందుకంటే ఇది అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వెహికల్ తోనే రావాలి ఇక్కడికి. కాబట్టి అందుకు ఒక 200 కార్లు పట్టేదంట స్పేస్ కూడా పార్కింగ్ కోసం పెట్టడం జరిగింది. ఓకే. ఇదంతా ఎన్ని ఎకర్స్ లో ఉందంటారు సార్? ఇది మొత్తం 6 ఎకర్స్ అండి. ఇది 6 ఎకర్స్ లో ఇంకా అటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు మేము డెవలప్ చేసింది దాదాపు 2.5 ఎకర్స్ ఉంటుంది. ఇంకా మిగతా ల్యాండ్ కూడా ఇప్పుడు ఆ రిసార్ట్ అనేది టైప్ లో మళ్ళీ డెవలప్ చేస్తాం. ఓకే. సో సార్ ఈ 1 ఇయర్ లో ఇక్కడికి ఎంతమంది కస్టమర్స్ వచ్చింటారు? చాలా మంది వచ్చింటారండి, థౌజండ్స్ లో వచ్చింటారు. అంటే రూమ్ స్టే చేయడానికి. ఇక్కడ ఫంక్షన్లు అయితే చాలా జరుగుతుండే. ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు 400-500 మంది ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళంతా
అప్రిషియేట్ చేస్తారు బాగా మంచిగా. తర్వాత ఇంకొకటి ఏమంటే మహారాష్ట్ర, ఇట్లా తిరుపతి రోడ్డు కదా, మహారాష్ట్ర వాళ్ళు కానీ తర్వాత కర్ణాటక వాళ్ళు శ్రీశైలం వెళ్తారండి ఎక్కువ వాళ్ళు కానీ. ఇంకోటి ఏమంటే ఈ కంపెనీల్లో ఉండే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంతా చాలా అప్రిషియేట్ చేస్తారు. సార్ మీరు మంచిగా చేశారు, బాగా ఉంది, ఇది మాకు కూడా అనుకూలంగా ఉందని వాళ్ళు మమ్మల్ని చెప్తుంటారు. ఓకే. సో ఇక్కడికి ఆర్టిస్టులు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా వచ్చారండి. మంది వచ్చారు. సుమన్ సార్ వచ్చారు, ఓకే. తర్వాత బాలయ్య సారు ఆ రూమ్లో ఉన్నారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నారు, నన్ను బాగా ఇది చేశారు. రీసెంట్గా కూడా మల్ల గణేష్ పాదయాత్ర చేస్తూ ఇక్కడే వచ్చారు. బాగుందండి రెడ్డి గారు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్నంత ఇలా పెట్టారు మీరు అని ఇది నన్ను నేచర్ తో appreciate కనెక్ట్ అయి ఉండడం ఉంది వల్ల కాబట్టి బ్యూటిఫుల్ చాలా గా ఉంది. బాగుందండి అన్నారు. చాలా మంది రావడం జరిగింది ఇక్కడికి. వాళ్ళకి కూడా చూస్తేనే ఇది నేచర్లో ఉంది, బాగుంది అనే ఫీలింగ్లో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారండి. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ స్వాతి గారు.